వెల్కమ్ బ్యాక్ టు క్వీన్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో తోటకూర పకోడీ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని సన్నగా తరిగి ఉంచుకోవాలి. అందులో కొంచెం అల్లం తరుగు, కొద్దిగా కరివేపాకు, ఒక పచ్చిమిర్చి తరుగు అండ్ కొంచెం కొత్తిమీర, కొంచెం తోటకూర తరుగు మరియు జీలకర్ర, ఉప్పు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి బాగా మిక్స్ చేయడం వలన మనకి ఆనియన్స్‌లో అండ్ ఆ తోటకూరలో ఉండే వాటర్ అంతా మనకి బయటకొచ్చేస్తుందనమాట. ఆ వాటర్ తోటి మనం పిండిని మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేయడం వలన పకోడీ అనేది చాలా క్రిస్పీగా, టేస్టీగా వస్తుంది. అస్సలు వాటరే మనం యాడ్ చేయకూడదు. ఇలా మిక్స్ చేసుకున్న ఆనియన్స్ అండ్ తోటకూరలో కొంచెం శనగపిండి, కొంచెం బియ్య పిండి కూడా వేసి పిండిని బాగా కలిపి ఉంచుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ప్రీహీట్ చేసుకున్న ఆయిల్‌లో పల్చగా వేసుకున్నామంటే పకోడీ బాగా కరకరలాడుతూ ఉంటుందనమాట. క్రిస్పీగా వస్తాయి. టేస్టీగా కూడా ఉంటాయి. ఆయిల్ ఎప్పుడు మనం లో ఫ్లేమ్‌లోనే ఉంచుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెడితే పకోడీ సరిగా ఫ్రై అవ్వవు. త్వరగా మాడిపోతాయి కూడా. టేస్ట్ బాగోవు. చేదొచ్చేస్తుందనమాట. ఇలా లో ఫ్లేమ్‌లోనే చాలా నిదానంగా ఫ్రై చేసుకుంటూ ఉంటే పకోడీ బాగా క్రిస్పీగా, టేస్టీగా ఉంటుంది. ఇలా ఈవినింగ్ టైంలో పిల్లలకి స్కూల్ నుంచి రాగానే వేడి వేడి ఇలా పకోడీ చేసి పెడితే హెల్దీ అండ్ టేస్టీ. మామూలుగా తోటకూర మనం చేసి పెడితే తినరు పిల్లలు. ఇలా పకోడీలో వేసి పెట్టామంటే చాలా ఇష్టంగా కూడా తింటారు. ఇలాగే మిగిలిన మిశ్రమాన్ని కూడా మళ్ళీ సెకండ్ రౌండ్ వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. అంతే, వేడి వేడిగా ఈవినింగ్ టీ టైమ్ స్నాక్‌కి పకోడీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.